హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీణ్స్ ప్లానెట్. సో ఈ వీడియో ఎవరి గురించి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మేము అబ్రాడ్ పోవాలని ఉంది. కాకపోతే స్టడీ మీద కాదు, వర్క్ వీసా మీద కాదు. స్టడీ వీసా అంటే మనకు తెలిసిందే ఆల్మోస్ట్ 15-20 lakhs వరకు కావాల్సిందే. వర్క్ వీసా అంటే కొందరు అప్లై చేస్తున్న వాళ్ళు ఉన్నారు డైరెక్ట్ ఇండియా నుంచి, కొందరు లైక్ ఆ థాట్ ప్రాసెస్ ఉంది అప్లై చేయాలని చెప్పేసి కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు, కొంచెం కష్టం అని చెప్పేసి ఫీల్ అవుతున్న వాళ్ళు. సో ఈ రకంగా ఉన్న వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ వీసాస్ ఉన్నాయి, జాబ్ సీకర్ వీసా అని చెప్పేసి. అది అసలు దాని గురించి ఏంది, అది ఏ కంట్రీస్కి ఎలిజిబిలిటీ ఉంది, అసలు ఎట్లా అప్లై చేయాలి, ఎట్లా యూజ్ఫుల్ అయింది మనకు. సో ఆ డీటెయిల్స్ గురించి ఇలా మాట్లాడుకుందాం వీడియో కంప్లీట్ మిస్ కాకుండా లైక్ కంటిన్యూగా చూడండి, మీకు పాయింట్ మిస్ కాకుండా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇదన్నీ అయితే అది మనం పోతామా, అప్లై చేసినంత మాత్రం నీవు వస్తే ఆ వర్కౌట్ అయిద్దా అని చెప్పేసి ఆ ప్రాసెస్తో ఉంటే ఆ థాట్ ప్రాసెస్తో ఉంటే మాత్రం కష్టం. ఈ రూట్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు, సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, లైక్ ఛాన్సెస్ ఉన్నాయి, అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకనే ఆ వీసాస్ ఇంకా రన్ అవుతున్నాయి. అందుకని ఈ వీడియో కూడా తీస్తున్నా. సో అట్లా ఎవరికైనా హెల్ప్ఫుల్ అయితే ఇది మెయిన్ ఎట్లా అంటే మనం డైరెక్ట్ ఫ్రెషర్గా అప్లై చేసుకున్నా లైక్ బాగానే ఉంటుంది. లేదు మనకు ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, లైక్ ఐటీ ఫీల్డ్లో కానీ, హెల్త్ కేర్ సైడ్ కానీ, లేదా డిఫరెంట్ ప్రొఫెషనల్ కానీ ఏదైనా సరే మీకు ఒక లైక్ సర్టెన్ ఎక్స్పీరియన్స్ ఉంది, మేము అబ్రాడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం, లేకపోతే అబ్రాడ్కి వెళ్ళి సెట్ అయిద్దాం అనుకుంటున్నాం, అసలు చూద్దాం ఒకసారి అబ్రాడ్కి వెళ్ళి అక్కడ వర్క్ స్టైల్ ఎట్లుంది, జాబ్స్ ఎట్లున్నాయి, అసలు ఇట్లా ట్రై చేద్దామన్న థాట్ ప్రాసెస్తో కొందరు అన్నారు. అట్లాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. లేదు ఫ్రెషర్గా ఇప్పుడు మన స్టడీ అయిపోగానే, బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ అయిపోగానే మేము అబ్రాడ్కి వెళ్ళి ట్రై చేద్దాం అనుకుంటున్నాం, ఫస్ట్ ఒకసారి అబ్రాడ్ మార్కెట్ చూసి వచ్చిన తర్వాత ఇండియాలో అప్లై చేసుకుంటాం. మళ్ళీ కావాలంటే ఫస్ట్ అయితే చూస్తా అక్కడికి వెళ్ళి తక్కువ ఖర్చులు, అది కూడా మళ్ళీ ఇప్పుడు మనకు స్టూడెంట్ ఇవన్నీ ఎక్కువైపోతాయి కదా, తక్కువ ఖర్చులు అయిపోయేలాగా ఈ వీసా యూజ్ఫుల్ అవుతుంది అన్నట్టు మనకు. దీన్ని జాబ్ సీకర్ వీసా అని అంటాం మనం. సో చాలా కంట్రీస్కి ఉన్నాయి ఈ వీసాస్, అందులో మెయిన్గా ఒక 5 కంట్రీస్ అయితే బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ 5 కంట్రీస్ ఏంటి అంటే జర్మనీ, ఆస్ట్రియా, స్వీడన్, పోర్చుగల్, యూఏఈ. ఈ 5 కంట్రీస్వి మీరు ఎక్కడ టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఆ 5 కంట్రీస్కి మనం డైరెక్ట్ గవర్నమెంట్ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు మనం ఈ వీసా గురించి. ఆ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో నాకు డైరెక్ట్ మెసేజ్ చేసినా పర్లేదు, మీకు అక్కడ ఈ లింక్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా కావాలంటే అక్కడ ఇస్తా. సో అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అసలు దీని పర్పస్ ఏంది అని అంటే మనకు నార్మల్గా మీ అందరికి వర్క్ వీసా తెలిసే ఉంటుంది. ఈ వర్క్ వీసా మీద వెళ్ళాలంటే ఏంది, మనకు ఆ కంట్రీ నుండి ఇప్పుడు సపోజ్ యూకే ట్రై చేస్తుంటే యూకేకి వర్క్ వీసా మీద రావాలంటే ఇక్కడ ఉన్నదన్న కంపెనీ మనకు స్పాన్సర్ చేయాలి. ఇప్పుడు మీరు యూఎస్ వెళ్ళాలన్నా కూడా మనకు H1B వస్తే అక్కడ ఏదైనా కంపెనీ వాళ్ళు ఇస్తే అక్కడికి వెళ్ళి వస్తుంది. వర్క్ వీసా అనేది ఎక్కడికైనా అంతే, అక్కడ ఆ కంట్రీలో పర్టికులర్ కంట్రీలో ఉన్న ఎంప్లాయర్ మనకు స్పాన్సర్షిప్ ఇస్తే దాన్ని పట్టుకొని మనం వీసా అప్లై చేసుకుంటాం, వర్క్ వీసాతోనే వెళ్ళిపోతాం. ఇది యాక్చువల్గా ఉండే ప్రాసెస్. సో ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అన్నట్టు. ఇప్పుడు ఈ జాబ్ సీకర్ వీసా ఏంది అంటే మీకు ఏ జాబ్ ఆఫర్ లెటర్ లేకున్నా కూడా వితౌట్ ఎనీ జాబ్ ఆఫర్ మీరు ఆ కంట్రీకి మూవ్ అయిపోవచ్చు. ఈ 5 కంట్రీస్లో మీ దగ్గర ఏం జాబ్ ఆఫర్ లేకుండా అక్కడికి వెళ్ళి సర్చ్ చేసుకోవచ్చునండి. మీకున్న స్కిల్స్తోని వర్క్ ఎక్స్పీరియన్స్తోని వెళ్ళి ట్రై చేసుకోవచ్చు అక్కడ కావాలి. ఇప్పుడు కొందరు హాస్పిటాలిటీ సైడ్ ఉన్నవాళ్ళు, నర్సింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత హెల్త్ కేర్ సైడ్ ఎక్కువ జాబ్స్ ఉంటాయి, పోయినాక ట్రై చేసుకుంటామని చెప్పేసి అట్లా ఉన్నారు. సో అట్లా వెళ్ళొచ్చు, మీకు తక్కువ ఖర్చుతో అయిపోతుంది. మీకు వర్క్ వీసా కావాలంటే ఎక్కువ లెంతీ ప్రాసెస్ ప్లస్ మనీ కూడా ఎక్కువ అవుతాయి కదా. సో ఇదైతే మీకు చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది, మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు మనం అనుకుంటాం కదా ఇక్కడ నాకు ఆల్రెడీ ఇంత వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, అక్కడికి వెళ్ళి ట్రై చేస్తే ఇంకా ఎక్కువ వస్తాయి కావచ్చు అన్న ఆలోచన మనకు వచ్చే ఉంటుంది కదా. సో అట్లాంటి వాళ్ళకి ఇది యూజ్ఫుల్ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ మార్కెట్ ఎట్టుందో తెలుస్తుంది, అసలు మనకు అక్కడ వర్కౌట్ అవుతుందా లేదా అని తెలుస్తుంది. ఒకవేళ కాదనుకుంటే మీకు రిటర్న్ వచ్చేసి మళ్ళీ మీ వర్క్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది కొందరికి ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే సపోజ్ మీరు ఐటీ సైడ్ ఉండి ఆల్రెడీ మీకు రిమోట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటే మీకు చాలా అంటే చాలా బెటర్ యూజ్ అవుతుంది. ఒక 6 months రిమోట్ వర్క్ పర్మిషన్ తీసుకురనుకోండి, మీరు డైరెక్ట్ ఆ కంట్రీకి వెళ్ళిపోవచ్చు. 6 months లోపల అప్లై చేసుకొని అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకుంటూ అక్కడ మార్కెట్లో ఉందో మనం అనలైజ్ చేయొచ్చు. ఒకవేళ అక్కడ వర్కౌట్ అవుతుంది అనుకుంటే అడే ఉండొచ్చు, లేదంటే మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మన జాబ్ మనకు ఉంటుంది. సో అట్లా ఆ మీకున్న ఫ్లెక్సిబిలిటీని బట్టి ట్రై చేసుకోండి. ఒకవేళ ఫ్రెషర్గా డైరెక్ట్ వెళ్తా అంటే అట్లా, లేదంటే ఇట్లా రిమోట్ ఫ్లెక్సిబిలిటీ ఉంది మాకు పోయి ట్రై చేస్తామంటే ఇట్లా యూజ్ అవుతుంది. సో అది డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్. మీకు ఎట్లా మీ సిచ్యువేషన్ బట్టి మీరు మూవ్ అవ్వండి. కాకపోతే ఈ టైప్ ఆఫ్ వీసా ఒకటి ఉంది అని చెప్పేసి చెప్తాను మీకు. సో ఎట్లా ప్రాసెస్ అంటే
డైరెక్ట్ మనకి ఎవరిని అప్లై చేయాల్సింది ప్రాసెస్ అంతా ఏముండదు. మినిమం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కొన్ని, పాయింట్ బేస్ సిస్టమ్, లేదంటే ఫండ్స్ చూపించే ఫండ్స్, ఐ మీన్ 10 days ఫండ్స్ చూపించాలి, లివింగ్ కాస్ట్ గురించి అని చెప్పేసి, అప్లికేషన్ ఫీజు ఒకటి, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రకంగా ఉంది. ఈ 5 కంట్రీస్కి అది కంప్లీట్ డిస్క్రిప్షన్ ఐ మీన్ లింక్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ డిస్క్రిప్షన్లో తెలిసిపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నేను చెప్తాను మళ్ళీ తర్వాత మీకు. సో ఇందులో నేను ఎక్కువ ప్రిఫర్ చేసేటి 2 కంట్రీస్, జర్మనీ, యూఏఈ. ఈ రెండింటికి ఎక్కువ ఐ మీన్ మన వాళ్ళు ఎక్కువ ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు. పోయిన తర్వాత వర్క్ వీసాకి కన్వర్ట్ అయ్యి ఈ రకంగా వేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికి ఫోర్స్ఫుల్గా చెప్తాను. కాకపోతే ఈ టైప్ ఆఫ్ వీసా ఒకటి ఉంది అని చెప్పేసి తక్కువ ఖర్చులు అయిపోయేది చెప్తాను మీకు. ఒకరికైనా యూజ్ఫుల్ అయితే చాలా బెటర్గా ఉంటుంది. ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. సో దీంతో మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, కొందరికి ఉంటుంది ఇప్పుడు మళ్ళీ చదువుడు అంటే నాతో కాదన్న అని చెప్పేసి కొందరికి ఉంటాం మనం. సో అట్లా మనం చదవాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. మనం పోతే ఆడ ఎట్లుంటుందో మనకు తెలిసిపోతుంది. అబ్రాడ్ పోవాలన్న అది కూడా ఆ ముచ్చట కూడా తీరిపోతుంది మనకు. అక్కడ అసలు మనకు సూట్ అయ్యే జాబ్స్ ఉన్నాయా లేదా, మనకు వర్కౌట్ అవుతుందా అన్న ఆ క్లారిటీ కూడా వచ్చేస్తుంది. మెయిన్ ఇంకోటి ఏంటి అంటే మనీ. మన వాళ్ళు చాలామంది లక్షలు పోయి ఐ మీన్ పెట్టైనా సరే పోవాలన్న ప్రాసెస్తో కొందరు ఉన్నారు, పెట్టి ఫెయిల్ అయిన వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళందరికీ చాలా తక్కువ ఖర్చులో సింపుల్గా అయిపోయే ప్రాసెస్ ఇది. కొన్ని కంట్రీస్కి అయితే నీకు 10,000, 11,000, ఐ మీన్ 15,000, 7,000 అయిపోయే కంట్రీస్ కూడా ఉన్నాయి అప్లికేషన్ ఫీజెస్. సో చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. మీ సిచ్యువేషన్ బట్టి, మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి మీకు సూట్ అవుతుంది ఇది అనుకుంటే అప్లై చేయండి. ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. మీకు మంచి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండి నేను పోయి కంపల్సరీ ట్రై చేస్తా, 6 నెలలు నాది కాదు, కొంచెం మనీ నాది కాదు అనుకొని పోయి ట్రై చేస్తా అనుకుంటే మాత్రం వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఇది. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కూడా లైక్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండి అబ్రాడ్ ప్లాన్ చేస్తుంటే వర్క్ వీసా మీద, ఈ టైప్ ఆఫ్ వీసాస్ మీద, సో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళకన్నా హెల్ప్ఫుల్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రవీణ్స్ ప్లానెట్. థ్యాంక్ యూ.